హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వేడివేడి ఇడ్లీలోకి అదిరిపోయే పల్లీలు పుట్నాలు ఇంకా కొన్ని రకాలు వేసి మంచి చట్నీ చేశానండి. ఎలా చేశానో చూడండి. మరి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 కప్పు పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి వేగాక 1 కప్పు పుట్నాలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, కొంచెం చింతపండు వేసి ఇంకొంచెం సేపు వేగిన తర్వాత 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 వేసుకుని ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న చట్నీకి పోపు వేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత చట్నీ మీద పోపు వేసుకోవాలి. అంతేనండి. ఇలా కానీ చేసుకున్నారంటే ఇడ్లీలో చట్నీ కాదండి, చట్నీలోని ఇడ్లీ వేసుకుని తింటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.